సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజలకు చదువు హక్కుల కోసం పూలే ఉద్యమిస్తే కుల వివక్ష, సమసమాజ నిర్మాణం, రిజర్వేషన్లు వంటివి అందించడానికి అంబేద్కర్ జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. రాజ్యాంగం రచించడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. దళితుల అస్తిత్వం, గౌరవం, చైతన్యంను అంబేద్కర్లో చూసుకుంటున్నామని అన్నారు. అంబేద్కర్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం పాల్గొన్నారు. సూక్ష్మ స్థాయిలో చంపనక్కర్లేదు, దాడి చేయనక్కర్లేదు. ఒక చూపు కావచ్చు, ఒక వివక్ష కావచ్చు, ఒక అవకాశం దక్కకుండా చేయడం కావచ్చు, రకరకాల పద్ధతులలో వివక్ష అనేది ఇవాళకి అమలవుతూనే ఉన్నది. అది మాత్రం మారలేదు. ఆ వివక్షను దూరం చేయడం, ఆ వివక్ష లేకుండా మనుషులు సంస్కరింపబడడం, ఆ రోజు నిజంగా అంబేద్కర్కు మనం నిజమైన నివాళి అర్పించాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్.